ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేటీఆర్ కు వార్నింగ్. తెలంగాణ కాంగ్రెస్ మంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఈ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందరికి కూడా తెలుస్తుంది. ఏ జాగ్రత్త, ఏ కూర్చో అని మాట్లాడుతున్నావు నువ్వు. భయపడితే భయపడడానికి, కూర్చోనగానే కూర్చోడానికి ఇక్కడ పాలకులు ఎవరు లేరు అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చల్లో భాగంగా బీఆర్ఎస్ సభ్యుడు కడియం మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. కాళేశ్వరం గురించి మాట్లాడుతూ కరీంనగర్ కూడా నీళ్ళు వచ్చాయన్నారు. ఆయన మాటలకు స్పందించిన పొన్నం, కాలువలు ఇప్పుడేం రాలేదు, గతంలో వచ్చాయి, నీళ్లు కూడా గత కాంగ్రెస్ హయాంలో పారాయని గుర్తు చేశారు. ఆ సమయంలో మంత్రి కూర్చో అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపైన స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఇక భయపడితే భయపడడానికి ఇక్కడ పాలేరు ఎవరు లేరంటూ ఘాటుగా సమాధానించారు. గతంలో మంత్రిగా వివరించిన వ్యక్తి సభలో మంత్రిగా ఉన్న తనను బెదిరించడం ఏంటని మండిపడ్డారు. ఇక అదే సమయంలో పాడి కౌశిక్ రెడ్డి కలగజేసుకొని మాట్లాడుతుండగా, ఓట్లేయకపోతే భార్య పిల్లలను శోభయాత్ర చూడాల్సి వస్తుందని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసిన వ్యక్తి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు. ఎన్నికల ప్రచారంలో చిన్న పాపను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి ప్రచారం చేయించారని, ఆ పాప మానసిక పరిస్థితి ఎలా ఉంటుందన్నారు. ఇటు కౌశిక్ రెడ్డి వద్ద హరీష్ రావుకు వెళ్లి సర్ది చెప్పారు. ప్రసంగంలో ముగిసిన తర్వాత కూర్చోంటూ అధ్యక్షుడు వాళ్ళు కూర్చోమన్నారు, కూర్చోవడం లేదు అని గుర్తు చేస్తూ మరీ తన సీట్లో ఆసీనులయ్యారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ కూర్చో అంటూ చేసిన వ్యాఖ్యలు కలగజేసుకొని స్పీకరు మంత్రి మాట్లాడుతూ కలగజేసుకొని అనుచిత వ్యాఖ్యలపై చేస్తూ అవమానపరచడం సమంజసం కాదని చెప్పారు.